అమరావతి పునఃప్రారంభోత్సవానికి ఆ కార్యక్రమానికి అయితే కనుక అమరావతి రైతులందరూ కూడా బస్సులలో అయితే కనుక ఇక్కడ నుంచి కదులుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే మందడం కానీ ఇటువైపు కూడా అమరావతి రైతులందరూ కూడా బస్సులు ఇటువైపు చూడొచ్చు, వెనకాల ఇంకొక బస్సు ఉంది. అయితే ఈ బస్సుల్లో అందరూ కూడా అమరావతి రైతులే. ఇన్ని 5 సంవత్సరాలుగా కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో అరెస్టులు, ఎన్నో దాడులు ఇవన్నిటిని కూడా భరించి ఆ తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఆఖరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కనుక ఎంతో ఆనందంగా అయితే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ బస్సు ఎక్కుదాం, మనం ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఒక్కసారి మనం చూడొచ్చు రైతులందరూ ఎంత ఆనందంగా ఉన్నారో. బస్సు మొత్తం అంతా కూడా రైతులే. అమరావతి రైతులందరూ కూడా ఎల్లో కండువాలు వేసుకుని కూడా అందరూ కూడా చాలా. తాతగారు ఏంటి తలకి కండువా కట్టారు? మంచి పని చేస్తున్నాడు చంద్రబాబు. ఆయన జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు దేశాన్ని, అల్లకొల్లాలు చేశాడు. అసలు దేశాన్ని రౌడీ దానం చేశాడు. ఇవాళ మా ఎమ్మెల్యే ఎవరు భారతం ప్రెసిడెంట్ ఇవాళ మంచి పని చేస్తున్నాడు. ఎందుకు ముందు ఆయన ఉన్నాడు చూడు, నమ్మూరు శంకర్రావు నాశనం చేశాడు. అప్పుడు మాకు మంచి పని చేస్తున్నాడు. నువ్వు ఆగిరా, నువ్వు నావాకు. అందరూ రైతులందరూ కూడా ఎంత ఆనందంగా ఉన్నారో మనం చూడొచ్చు. ఇవాళ మోదీ వస్తున్న కార్యక్రమానికి అయితే కనుక అందరూ బస్సులలో తరలి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అందరూ కూడా చూడొచ్చు, మనం కూర్చున్నాం, మాట్లాడిద్దాం వాళ్ళతో. అసలు ఏంటండి 5 సంవత్సరాల ప్రయాసకి ఇప్పుడు ఏదైతే ఇవాళ మోదీ వచ్చి అమరావతి పునఃప్రారంభోత్సవానికి రాబోతున్నారు. ప్రధాని మోదీ మన అమరావతికి రావడం అనిపిస్తుంది. ఈ జనం అందరూ అందుకే వచ్చేది. మోడీ వస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడని. అది దానికి చెప్పండి, గత 5 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఏంటి? ఎంప్లాయ్మెంట్ బాగా విద్యా ఉపాధి అవకాశాలు కోల్పోయాం. మెయిన్ అదే. ఇక్కడ రైతులు, భూములు ఇచ్చిన రైతులు చాలా ఇబ్బంది పడ్డారు, ఒకళ్ళిద్దరు కాదు. సో మనకి సరైన క్యాపిటల్ లేదు. సో ఈ విధంగా చాలా మనం కోల్పోయాం. చూడొచ్చు మనం, ఇంకా చాలా మంది రైతులు అయితే కనుక బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. ఒక్కొక్కరిగా అంటే చాలా బస్సులను అయితే కనుక కేటాయించిన నేపథ్యంలో అయితే కనుక రైతులందరూ కొంతమందిగా అంటే డివైడ్ చేస్తూ కూడా వాళ్ళందరినీ బస్సులలో ఎక్కించి మరి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి బాబాయ్ గారు, ఎలా ఉంది ఇప్పుడు మోదీ గారు వస్తున్నారు? 5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో చెప్పండి. బాగానే ఉంది. 5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు రైతులు? అంటే అమరావతి రైతులు గత 5 సంవత్సరాలు అరెస్టులు ఇవే ఎక్కువ చూసాం మనం. ఒక్కొక్కరిగా అయితే కనుక అంటే చాలా మంది అమరావతి రైతులు అయితే కనుక బయలుదేరి వెళుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తాతగారు మీరు చెప్పండి, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? రాజధానికి వెళ్తున్నారా? ఎవరిని చూడడానికి? చంద్రబాబు నాయుడు, మోడీ గారు వీళ్ళందరూ నాయకులందరూ వస్తున్నారు. అదే చూడటానికి వెళ్తున్నాం. క్యాపిటల్ అమరావతిని అనౌన్స్ చేయక ముందు గత 5 సంవత్సరాలుగా కూడా 3 రాజధానులు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన పరిస్థితి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇబ్బందులు రాజధాని అప్పుడు కనుక కరెక్ట్గా ఉంటే ఇప్పుడు పెరిగిపోయేది. ఇప్పుడు పెరిగేది. ఆయన సరి చేయకపోవడంలో ఆయన చేసిన తప్పు ఇప్పుడు లోపం ఉంటాను. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చాడు. అది పాపం. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మోదీ వచ్చిన తర్వాత రాజధాని అమరావతి ఎలా ఉండబోతుంది? రాజధాని ఎలా ఉండబోతుందంటే మనం మామూలుగా అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నాం మేము. పరిస్థితి మొత్తం మీద బస్సుల్లో ప్రయాణిస్తూ ఉన్నారు, ఒక్కొక్కరిగా అక్కడికి వెళుతూ ఉన్నారు, చేరుకుంటున్నారు. దాదాపు 5 లక్షలకి పైగానే అమరావతి రైతులు కానీ ఇటు ప్రజలు కానీ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఈ యొక్క కార్యక్రమానికి అయితే కనుక అనేక మంది ప్రజలు అయితే తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా బస్సుల్లో కూడా ట్రావెల్ చేస్తూ అక్కడికి ఆ సభా ప్రాంగణానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య బిగ్ టీవీ, అమరావతి నుంచి.